అధికారంలో ఉన్నోడు మావాడైతే గనక తప్పుల్ని లోపలికి చెప్పు, అదే మనవాడు కాకపోతే గనక అరిచి చెప్పు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, కందిపప్పు ఇవ్వట్లేదు జగన్, తినేస్తున్నాడు జగన్, పేదల్ని మోసం చేస్తున్నాడు. ఆంధ్రజ్యోతి ఈనాడు ఎన్ని కథనాలు రాసినాయి, ఎన్ని వందల కథనాలు రాసి ఉంటాయి. ఇప్పుడు 9 నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కందిపప్పుకి సంబంధించి ఈనాడు 2వ పేజీలో చివరిన 6 లైన్ల వార్త రాసింది. ఇది ఆ జర్నలిస్ట్ గారికి కాస్త ఏదో ఫీలింగ్ ఉంది కాబట్టి ఆయన ఇస్తే ఆ వార్తను తీసుకెళ్ళి లోపల పేజీలో వేసి ఆయన్ని సంతృప్తిపరిచినట్టు జనానికి తెలియనీయకుండా జాగ్రత్తగా లోపల పెట్టుకొచ్చారు. రాయలసీమలో రాగులు, రాష్ట్రమంతా జొన్నలు ఇస్తాం, కందిపప్పు మాత్రం అడగద్దని పౌర సరఫరాల శాఖ అంటోంది. కార్డుదారులకు కందిపప్పు పంపిణీ ఫిబ్రవరిలో నిలిచిపోగా మార్చిలోనే ఇస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టెండర్లు పూర్తి కావడంతో సరఫరా కష్టమేనని తెలుస్తోంది. దీనికి తోడు సంస్థలకు నిధుల కొరత వేధిస్తోంది. అప్పు తెద్దామంటే వైకాపాయంలోనే మొత్తం ఒక రుణాలు 40,000 కోట్లకు చేరాయి. దీంతో పౌర సరఫరాల సంస్థ పేరు చెప్తేనే బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఇంకోవైపు మారుతున్న ఆహారపు అలవాట్ల నేపథ్యంలో పేదలకు రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రాగుల ఉత్పత్తి సరిపడా లేదు. దీంతో రాయలసీమకు మాత్రమే పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జొన్నలు అందించేది కార్యాచరణ రూపొందించారు. కానీ కొన్ని ప్రాంతాల్లో కార్డుదారులు వీటిని తీసుకునేందుకు ఇష్టపడలేదు. మరికొన్ని చోట్ల కార్డుదారులు జొన్నలు కావాలని అడిగిన మొబైల్ రేషన్ వాహనాల నిర్వాహకులు ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఇవ్వడం లేదని సాకులు చెప్తున్నారు అంటూ వీళ్ళు ఇష్టం వచ్చినటువంటి వార్త రాసి పడేస్తారు అంతే. అడిగే ఓడు మనకేం లేదు, కంట్రోలింగ్ లేదు, నియంత్రణ లేదు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కందిపప్పుకి 40,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటే అంతకుముందు చంద్రబాబు హయాంలో కూడా లోన్లు తీసుకున్నారు కదా సివిల్ సప్లైస్, దానికే కదా ఆ తర్వాత కూడా 15,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టారని చెప్పేసి ఇబ్బంది పెట్టింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, మరి కందిపప్పు ఇవాళ నిన్న కాక మొన్న మళ్ళీ వీళ్ళే రాసుకొచ్చారు వార్తలు, ఈనాడు జ్యోతుళ్ళే. కందిపప్పు చీఫ్ అండ్ బెస్ట్కి వెళ్ళిపోతుంది, 70 రూపాయలకు 60 రూపాయలకు పోతుంది, బయట చూస్తే 140 రూపాయలు ఉంది, 180 రూపాయలు ఉందని. మరి రాష్ట్ర ప్రభుత్వమే కనుక కొనుగోలు చేస్తే ఆ 70 రూపాయలు 80 రూపాయలు లేకపోతే 90 రూపాయలకి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 70కి తీసుకుని 90 రూపాయలకి ఇచ్చింది అనుకోండి, 20 రూపాయలు మిగిలేది, ప్లస్ ఈ అప్పు తెచ్చుకునేది, ప్లస్ కందిపప్పు జనానికి అందేది కదా, 140, 150, 180 పెట్టేదానికంటే కూడా. కానీ ఇక్కడ చెయ్యింది ఆ రోజున చేస్తేనేమో జగన్ ఇవ్వలేదు, ఇప్పుడు చేస్తేనేమో జగన్ వల్లనే ఇవ్వట్లేదు. ఇలాగ వార్తలు రాసుకొస్తూనే ఉంటారు. ప్రజల్ని మేము ఎలా మోసం చేసినా పడుంటారు వాళ్ళు అనేటటువంటి ఒక స్ట్రాటజీ నడుపుతూనే ఉంటారు.